వార్తలు చదువుడు ఒక ఎత్తు అయితే వార్త తెప్పించుకున్నాడు ఒక ఎత్తు అవుతున్నది నాకు. ఒక్క నాడన్న యాళ్లకు పలానా వార్త తెచ్చిన వాణి అని చెప్పిన పాపన పోలే మన రాజేష్ గాడు. మరి ఏడున్నాడో అసలు. ఇది చూసే వాళ్ళకి వాటర్లా ఉంటుంది, కానీ మనం పైతాన్లపై చేసే ప్రయోగం అని ఎవ్వరికీ తెలీదు. ఆగో మళ్ళేమో కథలు పడుతున్నాడు కదా ఈడు. ఓరు వారి ఆ రూమ్ ఏంది, వెనక మరలా పావులేంది? అదేదో సినిమాల షాటల వ్యాపారం పెట్టిన ఆలి ఎంత షాట అన్నట్టు ఇప్పుడు నువ్వు పావులు వెనక పెట్టుకొని అంటనే ఉంటావా? ఇక ఏం అడిగినా చిన్నగా మాట్లాడు, శిల్వలు బెదురుతాయి అంటున్నా. కొండర్రి పప్ప ముఖం వేసుకొని కొండ శిల్వలు పెట్టుకొని ఏం చేస్తున్నావురా నువ్వు? ఏందది అసలు? కనిపించట్లేదా? పైతాన్ ల్యాబ్. పైతాన్ కాదురా, అది సైతాన్ అని రాసినావు. సైతాన్ మొకపోడా. అయినా దేనికి ఇదంతా ఇప్పుడు? ప్రపంచంలో ఒపాసిటీ లేకుండా చేసే పని ముందటేసుకున్నా. అయ్యో ఒపాసిటీ కెపాసిటీ కాదది, ఒబేసిటీ. ఏదైతే ఏంటి, రెండిట్లో సిటీ ఉంది కదా. పైతాన్లతోటి పరస్కాలు ఆడితే పానాలు పోతాయి. నేనేం పరాష్కం ఆడట్లేను, ప్రయోగం చేస్తున్నా. ప్రయోగం అదే వికెట్ ఇస్తే నీ గురించి వార్త ప్రకటించాల్సి వస్తది. అన్నిటికీ భయపడితే ఏ పని చేయలేం వాణి. ధైర్యే సాహసే సంధ్యే అన్నారు పెద్దలు. ధైర్యే సాహసే లక్ష్మి అది. ఆ లక్ష్మక్కకు నాకు పడట్లేదులే, అందుకే పేరు మార్చేశా. అసలు ఈ దుకాణం ఏంది చెప్పు ముందుగాల. చెప్తా. తిండి మానేయకుండా, కష్టపడకుండా, ఎక్సర్సైజులు చేయకుండా సన్నబడితే ఎలా ఉంటుంది? ఏం చేయకుంటే సన్నగైతారా? ఎక్కడన్నా ఇంకింత దొడ్డైతారు గాని. కొండ చిలువల రక్తంలో పీటాస్ అనే మాలిక్యూల్స్ ఉంటాయట, వాటితో సన్నబడొచ్చట. ఏంది? ఎస్, కొండ చిలువలు ఏదైనా తిన్నప్పుడు చాలా లావుగా అవుతాయి కదా. అవును. ఆ తరువాత కొండ చిలువలు కొన్ని నెలల వరకు ఏమీ తినవట. తిన్నదాన్ని మెల్లిమెల్లిగా అరిగించుకొని అది అరిగిన తర్వాత సన్నగా మారిపోతాయట. అవునా? ఎస్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అసలు ఈ కొండ చిలువలు తిన్నప్పుడు లావుగా ఉండి తర్వాత సన్నగా ఎలా మారుతున్నాయని టెస్ట్ చేస్తే వాటిల్లో పీటాస్ ఉందని తెలిసిందట. అయితే ఈ పీటాస్ ని కొన్ని ఎలుకలకు ఇచ్చి ప్రయోగం కూడా చేశారట. ఏమైంది మరి? దాంతో ఎలుకలు ఎప్పుడు తినే ఫుడ్ కన్నా కూడా చాలా తక్కువ తిని 28 రోజుల్లో 9% బరువు తగ్గాయట. నిజమా? ఎస్, ఈ మాలిక్యూల్స్ ని త్వరలోనే సన్నబడదాం అనుకుంటున్న మనుషులకి మెడిసిన్ రూపంలో ఇచ్చి వాళ్ళని సన్నబడేట్టు చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారట. వాళ్ళకంటే ముందే నేనే పరిశోధన చేసి ఆ మందును కనిపెడదామని ఈ పాములశాల చిచి ఈ ప్రయోగశాల పెట్టుకున్నాను. వాళ్ళంటే సైంటిస్టులు కాబట్టి ప్రయోగాలు చేస్తారు. నువ్వేమన్నా సైంటిస్టువా? కాదు, కానీ సరే పోనీ, అసలు ఆ పాముల నుంచి పీటోస్ ఎట్లా తీస్తావు నువ్వు? అంటే వార్తల్లో ఏది కొత్తగా కనిపిస్తే అది నేను చేస్తా అని ఉరుకులాడుడే గాని అది నాతోటి ఎట్లయితది, నా పని కాదు కదా అని ఆలోచన ఉండదు కదా నీకు. నీ చెల్లడు ఏఐలో ఫోటో తయారు చేసి వెనకమర్లో పెట్టుకొని ఏతులు కొడుతున్నాడు ఏందో పెద్ద శాస్త్రవేత్త లెక్క. ఓ తెలిసిపోయిందా? కానీ వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రేపట్ల నిజంగానే ఆ పీటోస్ తోటి మెడిసిన్ వచ్చి సన్నగేదాం అనుకునేటోళ్ళు వేసుకుంటే ఏందులా పరిస్థితి? అసలుకే పాములకెంచి తీసేది పుసుక్కున రివర్స్ అయిందంటే కథమే. చూడాలి మరిగా ఏం చేస్తారో ఆ ప్రయోగాన్ని. ఇంకా పరిశోధన దశలనే ఉన్నదట కదా. కానీ ఎసోంటి వింత ప్రయోగాలు నడుస్తున్నాయి చూడండి లోకం మీద.